దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని సంగమ 145వ కీర్తనలో మనము 1 నుంచి 6 వచనాలు మరొకసారి చదువుకుందాం. స్తుతి కీర్తన దావీదుది అనే ఒక కీర్తనలో ఈ 145వ కీర్తన దేవుని స్తుతించడం, దేవుని ఆరాధించడం, దేవుని ఘనపరచడం, దేవుని మహింపరచడం, ఆయన యొక్క దేవుని యొక్క గొప్పతనం, అలాగే ఆయనకున్నటువంటి మంచితనం అన్నీ కూడా ఈ కీర్తన మనకు 21 వచనాలు ఉంటాయి. ఈ కీర్తనలో దేవుడు ఎంత మంచివాడో మనకు అర్థమవుతుంది. ఈ కీర్తన ఇజ్రాయేలీలు రోజుకి కనీసం ఒక 6 సార్లు చదువుకుంటారంట. ఎందుకంటే ఈ కీర్తన చదివితే మనకు దేవుడు ఎవరో అర్థమవుతుంది. ముందుగా ఒక అద్భుతమైన విషయం ఏంటంటే, దేవుడు మనకు ఈ కీర్తన చదివితే మనిషి ఏంటో దేవుడు ఏంటో మనకు దేవుడు ఈ కీర్తన ద్వారా మనకు తెలియపరుస్తాడు. అందుకే ఇజ్రాయేలీలందరూ కూడా ఈ కీర్తనను ప్రతిరోజు ప్రతి దినము వారు కూడుకున్నప్పుడల్లా, యూదులు వారు కూడుకున్నప్పుడల్లా ఈ కీర్తనని చదివి దేవునితో సఖ్యముగా ఉండాలని వారు ఈ కీర్తనని చదువుతారు. అంత మాత్రమే కాదు, వారు కనీసం ఆ బైబిల్ లేక ఆ తోరా, వారికి తోరా అన్నమాట. ఆ రోజుల్లో తోరా అంటారు దాన్ని. ఇంకా చెప్పాలంటే హీబ్రూ భాష, అరామిక్, లాటిన్, ఇలాగా వారు హీబ్రూ లాంగ్వేజ్ చదువుతున్నటువంటి ఆ పరిస్థితిలో వారు తలిత్ అనే వస్త్రాన్ని చుట్టుకొని ఆ వస్త్రములో తన తలను దాచుకొని ముఖమంతా కూడా, ఎందుకంటే ఈ తోరాలో ఉన్నటువంటి ఈ యొక్క దేవుని వాక్యములో ఉన్నటువంటి శక్తి అంతా కూడా తమ ముఖానికి, అది ఒక సాంబ్రాణి ఏ విధంగా మనం బోలం వేస్తామో అది ముఖానికి తగిలి అది దేవుని యొక్క ఆశీర్వాదాలన్నీ వారికి రావాలని, ఆ పరలోక రాజ్యమునకు చేరినంత వరకు నాకు ఈ యొక్క దీవెనలు కావాలని కోరుకుంటున్నటువంటి వారు ఈరోజు మన జీవితంలో కూడా ఈ కీర్తన 145వ కీర్తనలో మనకు రాజుగా దేవుడు కనబడతాడు. ఆయన ప్రభువుగా కనబడతాడు. ఆయన దయాళుడుగా కనబడతాడు, దీర్ఘశాంతుడుగా కనబడతాడు, మంచి దేవుడిగా కనబడతాడు. ఆయన గుప్పిలి అంటే ఆయన చేతి గుప్పిలి విప్పితే సకల జీవులు ఆహారం కొరకు అవి ఎదురు చూస్తున్నట్టు అవి మనకు దేవుని యొక్క వాక్యములో మనకు కనబడుతుంది. అంటే ఈ లోకంలో చాలామంది మనము కొన్ని జంతువులకి భోజనం పెట్టకపోయినా, దేవుడు పక్షులకి భోజనం పెట్టకపోయినా దేవుడు వాటికి పెడుతున్నాడు. మనము చాలాసార్లు ఎప్పుడన్నా ఒకసారి, సంవత్సరానికి ఒకసారి పేదల్ని గుర్తు చేసుకొని వారికి భోజనాలు పెడుతూ ఉంటాం, అన్నదానం చేస్తూ ఉంటాం. కానీ ప్రతి దినము దేవుడు అన్నదానం చేస్తాడు భూమి మీద. అంత గొప్ప దేవుడు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు. అందుకే ఈ కీర్తన దేవుని యొక్క సార్వభౌమత్వం, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క దయ, దేవుని యొక్క కనికరం, దేవుని యొక్క కరుణ, దేవుని వాత్సల్యం, దేవుని యొక్క దయాళుత్వం, దేవుని యొక్క కృప, ఆయన యొక్క ఉన్నతమైనటువంటి దయాదాక్షిణ్య పూరితమైనటువంటి ఆ కార్యక్రమాలన్నీ కూడా ఈ కీర్తనలో మనకు కనబడతాయి. చదువుదాం. 1వ వచనం నుంచి 6వ వచనం వరకు మీరు ఎవరైనా ఒకరు చదవండి. రాజువైన నా దేవా, నిన్ను గణపరిచెదను,
నీ నామమును నిత్యము సన్నతించెదను, అనుదినము నేను నిన్ను స్తుతించెదను, నిత్యము నీ నామమును స్తుతించెదను. యెహోవా మహత్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము నొందదగినవాడు, ఆయన మహత్యము గ్రహింప శక్యము కానిది. ఒక తరము వారు మరొక తరం వారి ఎదుట నీ క్రియలను కొనియాడుదురు, నీ పరాక్రమ క్రియలను తెలియజేయుదురు. మహోన్నతమైన నీ ప్రభావ మహిమను, నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించదను. నీ భీకర కార్య విక్రమమును మనుషులు వివరించెదరు, నేను నీ మహత్యమును వర్ణించెదను. దేవుని బిడ్డలారా, ఈ దావీదు జీవితంలో ఒక గొర్రెలు మెప్పుకునేటువంటి వ్యక్తికి ఇంత జ్ఞానం, ఇంత తెలివి, ఇంత దేవుణ్ణి తెలుసుకునే గుణం ఎలాగ వచ్చిందంటే, ఆయన ఒకటి ఆయన జీవితంలో ఆయన తెలుసుకున్నాడు. ఏంటంటే స్తుతి ఆరాధన. ఏంటండి? స్తుతి ఆరాధన. మనం ఎప్పుడు చేస్తామంటే స్తుతి, దేవా నీకు స్తోత్రం, నీకే వందనాలు ప్రభువా అని ఎప్పుడు అంటామంటే మనకు మేలు జరిగినప్పుడే అంటాం. అవునా? మనకు మేలు జరిగినప్పుడే మనం దేవా నీకు స్తోత్రం నాయనా, దేవా నీకు వందనాలయ్యా, దేవుడు ఎంత గొప్పోడో అని చెప్తాం. కానీ దావీదు అలా కాదు. కష్టాల్లో కూడా, బాధల్లో కూడా, ఇబ్బందుల్లో కూడా, ఆయన గృహంలో ఉన్నప్పుడు, ఆయన అరణ్యంలో ఉన్నప్పుడు, ఆయన కొండల్లో ఉన్నప్పుడు, ఆయన అనేకమైనటువంటి శ్రమల గుండా అతని జీవితం పోతున్నప్పుడు, సౌలు రాజు అతన్ని తరుముతున్నప్పుడు, అబ్షాలోము చంపేయాలని, తన సొంత కుమారుడు అబ్షాలోము చంపేయాలని అనుకుంటున్నటువంటి పరిస్థితిలో ఆయన దూరముగా వెళ్ళిపోయి ఆయన అరణ్యంలోనూ అడవుల్లోనూ ఉండేటువంటి పరిస్థితి ఎన్నో మనం చూడవచ్చు. కానీ ఆయన ఒక అద్భుతమైనటువంటి మాట ఇక్కడ మాట్లాడుతున్నాడు. 2వ వచనం చూడండి. ఫస్ట్ ఒక మాట అంటున్నాడు, రాజువైన నా దేవా. అంటే ఈ సకల భూరాజులు కొద్ది రోజులు బ్రతుకుతారు, కొన్ని సంవత్సరాలు బ్రతుకుతారు. కానీ నిత్యము నిలిచే రాజు ఎవరన్నా ఉన్నారంటే ఆయన మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఆయన ఈ లోకంలో చాలా గొప్ప ఆధిక్యత, ఆయన రాజ్యం, ఆయన ఎలాంటి రాజు. మనము 2 మాటలు ఆయన గురించి మనం తలంచుకుంటే అది మన జీవితంలో ఎప్పుడు కని విని ఎరగనటువంటి విషయాలు మనకు తెలుస్తాయి. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తున్నటువంటి పత్రిక, మొదటి పత్రిక 6వ అధ్యాయము 16వ వచనం చూస్తే, దేవుడు తిమోతి ఒక పాస్టర్, ఒక సంఘ కాపరికి తెలియపరుస్తున్నటువంటి అపోస్తలుడైన పౌలు తెలియపరుస్తున్నటువంటి మాటలు మనం చదివితే 16వ వచనం చూస్తే, సమీపింపరాని మళ్ళా చదవండి. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగి ఉండునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఒక వ్యక్తి దేవుని విషయంలో ఎంత తన గురించి తెలుసుకో ఉన్నాడో ఈ విషయాన్ని బట్టి మనము అర్థం చేసుకోవాలి. అలాగే 1 తిమోతి
1వ అధ్యాయం 17వ వచనంలో కూడా మనకు ఈ విషయాన్ని అపోస్తలుడైన పౌలు తెలియపరుస్తున్నాడు. సకల యుగములలో రాజయ్యుండి అక్షయుడును. బాగా గమనించండి, ఆయన ఎలాంటి రాజు అంటే ఎందుకు దేవుని స్తుతించాలి అంటే ఈ 145వ కీర్తనలో 1వ వచనంలో రాజువైన నా దేవా నిన్ను గణపరచెదను అనే మాటకి మనము అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఈ అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రికలో 1:17లో కూడా సకల యుగములలో రాజయ్యుండి అక్షయుడును అదృశ్యుడునగు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగ యుగములు కలుగునుగాక. ఆమెన్. హల్లెలూయా. ఈ రాజుని నువ్వు తెలుసుకున్నట్లయితే నిజముగా నువ్వు ధన్యురాలు, ధన్యుడివి. ఎప్పుడైతే ఈ రాజు యేసు రాజు ఆయన అదృశ్య దేవుడు, సకల యుగములలో రాజై ఉన్నాడు. వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఆయన దేవుడై ఉన్నాడు, రాజై ఉన్నాడు. పురాతనమైనటువంటి దినములలో కూడా ఆయన రాజే. అది అపోస్తలుడైన పౌలు ఆయన దర్శనం, ఆయన ప్రార్థన, దేవుని ఎంత దగ్గరగా ఆత్మలో అర్థం చేసుకున్నాడో తన ఆత్మీయ కుమారుడైనటువంటి తిమోతికి ఈ యొక్క మాటలు చెప్తున్నాడండి. ఈరోజు నువ్వు ఇక్కడ కూర్చున్నావు ఈ మందిరంలో, నిజంగా నువ్వు దేవునిగా నువ్వు ఎరిగి ఉంటే నీ జీవితంలో నీవు దేవుని స్తుతిని, దేవుని ఆరాధనను మర్చిపోకుండా ప్రతిదినము నువ్వు చేస్తావు. ఇది చాలా ముఖ్యమైనటువంటి మాట. మానవాళి జీవితంలో అవసరమైతేనే, ఇబ్బందులు వస్తేనే, కరువు వస్తేనే, కష్టాలు వస్తేనే, అవమానం జరిగితేనే, ఎవరన్నా ఏమన్నా అంటేనే, ఎవరన్నా ఏదన్నా ఏలెత్తి చూపిస్తేనే బాధపడతాం మనం. దేవుని దగ్గర పోయి ఏంది ప్రభా నాకు ఇలాంటి జరిగింది. కానీ దావీదు అలా కాదు. ఒక గొర్రెలు మేపుకునేటువంటి వ్యక్తి ఇజ్రాయేలీయులకి రాజు అయ్యాడంటే ఆయనలో ఉన్నటువంటి గొప్పతనం ఏదైనా ఉందంటే అది దేవుని స్తుతించడం, దేవుని ఆరాధించడం, దేవుని గణపరచడం. ఈ కీర్తనలో ఉన్నటువంటి సత్యాలన్నీ కూడా భూమి మీద ఎక్కడ జరగవు. ఒక జరిగింది ఎక్కడైనా జరుగుతుందంటే అది పరలోకంలోనే, అంటే నిత్యము అని ఇక్కడ మనకు అనుదినము నిత్యము 2వ వచనంలో ఆ రాజైన దేవునికి గణపరచడం, ఆయన నామము నిత్యము సన్నిధించడం అనేది మనకు కనబడుతుంది. 2వ వచనంలో చాలా క్లియర్గా మనకు కనబడుతుంది. చదవండి 2వ వచనం. అనుదినము నేను నిన్ను స్తుతించెదను, నిత్యము నీ నామమును స్తుతించెదను. చూడండి, ఇది ఎక్కడ జరుగుతుందంటే పరలోకంలో తప్ప. అంటే ప్రతిరోజు ప్రతి దినము దేవదూతలు ఏం చేస్తారంటే రాత్రింబవళ్ళు దివారాత్రులు, ఏంటండి దివారాత్రులు అనేది ఇక్కడ మనకు ఒక ముఖ్యమైనటువంటి అంశం. ఈ దివారాత్రులు మనము దేవుని ధ్యానించే వారంగా 1వ కీర్తనలో కూడా మనకు దావీదే ఈ మాటలు ఒకవేళ పలికి ఉండొచ్చు. చూడండి, 1వ కీర్తన 1వ వచనం, 2వ వచనం, 3వ వచనం, 4వ వచనం దాకా మనం చదివితే, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాస్యకులు కూర్చున్న చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమును నందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. అంటే ఈ మాటను ఎంత చక్కగా మన జీవితంలో మనము తెలుసుకోవాలో, మనము ఈ విషయంలో స్తుతి చేయడం, గణపరచడం. ఆ నిజమైనటువంటి రాజు,
ఆ నిజమైనటువంటి దేవుణ్ణి పూజించడంలో చాలాసార్లు మనం ఓడిపోయి ఉంటాం. చాలాసార్లు శారీరకంగా ఆలోచించుంటాం, చాలాసార్లు బుద్ధి జ్ఞానము లేనటువంటి వారిగా జీవించుంటాం, చాలాసార్లు మనము ఆత్మీయతను కోల్పోయి మనము ప్రకృతి సంబంధమైనటువంటి మనుషులుగా జీవించేదానికి ఎంతో ఆశపడి ఉంటాం. ఈ రంగుల ప్రపంచంలో శరీరాశ నేత్రాశ చూపడములు కలిగినటువంటి వారుగా జీవించి దేవుని స్తుతి చేయడం మర్చిపోయి ఉంటాం. కానీ దావీదు జీవితంలో ఈ మాటని చెప్పుకుంటున్నాడు. ఆయన పాపం చేయలేదనే చెప్పండి, ఆయన పాపం చేయలేదనే చేశాడు. కానీ పాపం చేసి కూడా పశ్చాత్తాపడ్డాడు. పశ్చాత్తాపడి కూడా ఆయన స్తుతిని ఆపకుండా దేవుని దగ్గర ఆ ఆశీస్సులు పొందుకుంటూనే ఉన్నాడు. కాబట్టి ఈరోజు మనం ముఖ్యంగా ఎందుకు దేవుని స్తుతించాలో తెలుసుకుంటున్నాం. దేవుడు ఎలాంటి వాడు? ఆయన రాజు. ఆయన ఎవరైనా సకల యుగములలో రాజు అయి ఉన్నాడు. ఆయన ఒకటి మర్చిపోవద్దండి ఎప్పుడు, ఈ తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనంలో సకల యుగములలో రాజు అయి ఉండి అక్షయుడును అదృశ్యుడునగు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగ యుగములు కలుగునుగాక, ఆమెన్. అలాగే 6వ అధ్యాయము 16వ వచనంలో కూడా ఈ మాటను మనము సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉండి ఉన్నాడు. మనుషులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావము కలిగి ఉండునుగాక, ఆమెన్. హల్లెలూయా. 2 సార్లు ఆమెన్. ఆమెన్ అంటే జరుగునుగాక. కాబట్టి ఈరోజు మనం ₹1 వచ్చునుగాక అంటే పక్కన వాళ్ళు ఆమెన్ అంటారు. ఎందుకని? ఒక 2 కోట్లు వచ్చునుగాక అంటే వెంటనే మనం అందరం ఏం చేస్తాం? ఈరోజు దేవుని స్తుతించునుగాక, ఆమెన్. చూడండి ఎలాగుందో. పౌలుకి మనకు వ్యత్యాసం. దేవుణ్ణి తెలుసుకోవడంలో పౌలు చాలా ఆసక్తి కలిగి ఉన్నాడు. అందుకే దేవుడు పౌలుకి ఆ వెలుగు కనబడినప్పుడు ఆయన కళ్ళు పోగొట్టుకున్నాడు. ఆయన గుడ్డివాడైపోయాడు. అననీయ వెళ్ళి దేవుడు అననీయను పంపించి తన కళ్ళు బాగు చేశాడు. కాబట్టి ఈరోజు ఒక వ్యక్తి హృదయంలో దేవుణ్ణి పెట్టుకోవడమే కాదు, నా దేవుడు అని చెప్పుకోవడమే కాదు, దేవుణ్ణి నువ్వు ఆరాధించాలి. దేవుణ్ణి ఎలాగ ఆరాధించాలి? ఆయన్ని అనుదినము నువ్వు ఆరాధించాలి. తర్వాత ఏంటంట? నిత్యము నీ నామమును స్తుతించేదను. అనుదినము నేను నిన్ను స్తుతించేదను, నిత్యము నీ నామమును. హల్లెలూయా. కాబట్టి ఈరోజు ఒక వ్యక్తి దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఆ మాటలను ధ్యానించాలి. నువ్వు ఆరాధించేదానికి ఒక గుర్తు ఏదైనా ఉందంటే మెడిటేషన్, ధ్యానం. 5వ వచనం చూడండి. మహోన్నతమైన నీ ప్రభావ మహిమను నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించేదను. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈరోజు నువ్వు నీ యొక్క జీవితంలో నీవు ఎంత దేవునికి దగ్గరగా ఉండాలో ఈ ధ్యానం ఏం చేస్తుంది, మెడిటేషన్ ఏం చేస్తుందంటే అంతగా దేవుడిని నిన్ను దగ్గరగా చేస్తుంది. ఈరోజు చాలామందికి ఈ ధ్యానం అంటే ఏందో అనుకుంటారు. ప్రభువా నేను ఒకటి అనుకుంటున్నాను, దాన్ని నాకు చూపించు. ఇదిగో ప్రభువా నేను పలానా ఆలోచన కలిగి ఉన్నాను, దాన్ని నాకు తెలియపరచు. పలాంది నేను అడుగుతున్నాను, అది నాకు తెలియపరచు, నాకు దయచేయి అని అడుగుతాం. కానీ ప్రభువా నువ్వు ఎలాగుంటావు, నీ సన్నిధి ఎలాగుంటుంది, నీ యొక్క ప్రభావ మహిమలు ఎలాగుంటాయి, నిన్ను ఏ విధంగా నేను స్తుతించాలి, నిన్ను ఏ విధంగా నేను ఆరాధించాలి, నిన్ను ఏ విధంగా నేను గణపరచాలి, నిన్ను ఏ విధంగా నేను
ధ్యానించాలి అనేది నీ జీవితంలో ఎప్పుడైతే నువ్వు తెలుసుకుంటావో, ఆ రాజు, నీతిగల రాజు, నీతిగల న్యాయాధిపతి, మహిమ గల రాజు, ఆయన్ని గురించి నువ్వు ధ్యానించినప్పుడు ఖచ్చితంగా నీ జీవితంలో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు దేవుడు చేయడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇందుకు దేవుని మనం ధ్యానించాలి, ఇందుకు దేవుని మనం ఆరాధించాలి, ఇందుకు దేవుని స్తుతించాలి. చూడండి 8వ వచనం చూడండి. యెహోవా దాక్షిణ్యములు గలవాడు. అంటే ఆయనలో ఉన్నటువంటి గుణ లక్షణాలు. అంటే నువ్వు ఆరాధించేదానికి మనుషుల్లో లేనటువంటివి దేవుడిలో ఉన్నటువంటివి, దేవుడిలో ఉన్నటువంటివి మనుషుల్లో లేనటువంటివి. ఈ మాటలు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఇక్కడ నుంచి మనకు 7వ వచనం నుంచి చూడండి. నీ ఎలాంటి దయాలుత్వమట? మహాదయాలుత్వమట. 6వ వచనం చూస్తే నీ భీకర కార్యములు అన్నాడు. అక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాడు. నీ భీకర కార్యముల విక్రమమును మనుషులు వివరించెదరు. నేను నీ మహత్యమును వర్ణించెదను. నీ మహాదయాలత్వమును గూర్చిన కీర్తిని వారు ప్రకటించెదరు. నీ నీతిని గూర్చి వారు గానము చేసేదరు. అంటే దేవుడు చేసినటువంటి మనుషుల పట్ల ఆ దయ చూపినటువంటి దయాలుత్వం, ఆ మహత్యం, భీకర కార్యములు, ఇశ్రాయేలుల పట్ల దేవుడు చేసినటువంటివన్నీ కూడా వారు పాట రూపంలో చెప్తున్నారంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు ఎర్ర సముద్రం 2 పాయలు చేసినప్పుడు అందరూ కూడా, ఇశ్రాయేలీయులు అందరూ కూడా ఆ పక్క ఈ పక్క ఐస్ గోడల్లాగా ఉన్నాయి. ఏంటంటే ఐస్ గోడల్లాగా ఉన్నాయి. కనీసం ఒక చుక్క కూడా వీరి దగ్గరికి యువతలకి వచ్చేదానికి వీలు లేకుండా ఆరిన నేలగా. అలాగే ఐగుప్తీయులు రథ చక్రాలన్నీ కూడా, రథాలన్నీ కూడా ఏమైనాయంటే లోపలికి వచ్చేసాయి. ఎక్కడికి? ఆ ఎర్ర సముద్రంలోకి వచ్చేసాయి. అదే నీళ్లుంటే రాగలరా వాళ్ళు? అంటే ఎవరి కోసం ఆయన ఆరిన నేలగా ఆ కార్యము చేశాడు అంటే ఆయన భీకర కార్యం. అది ఏం కార్యము? భీకర కార్యం. అంటే ఈ లోకంలో చాలా మంది జీవితాల్లో ఒక చిన్న అద్భుతం జరిగితేనే దేవుడు ఎంత గొప్పోడండి, నా జీవితంలో ఇన్ని కార్యాలు చేసి సాక్షిగా జీవిస్తారు. ఎందుకు ఇశ్రాయేలీయులు నేటి వరకు యెహోవా దేవుడిని ఆరాధిస్తున్నారు, పూజిస్తున్నారంటే ఆయన ఆ భీకర కార్యాలు వారి పట్ల దేవుడు చేశాడు. సముద్రం అనుకుంటుంటది నన్ను దేవుడు 2 పాయలుగా చేశాడు. సముద్రం అనుకుంటుంటది. ఆరిన నేలగా ఆ నేలను, సముద్రంలో ఉన్నటువంటి నేలను ఆరిన నేలగా చేశాడు. అంటే నడిచేవారికి ఆశ్చర్యమే. ఆ రథచక్రాలు వేసుకొని వచ్చినటువంటి ఐగుప్తులకు కూడా ఆశ్చర్యమే. మనుషులందరికీ. దేవుని బిడ్డలారా, ఈరోజు అలాంటి భీకర కార్యములు చేయగలిగినటువంటి దేవుడు మన ప్రభువును, రక్షకుడైన యేసు రాజు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే 8వ వచనం, యెహోవా దయాదాక్షిణ్యములు గలవాడు, ఆయన దీర్ఘశాంతుడు, కృపాతిశయము గలవాడు, యెహోవా అందరికీ ఉపకారి. అందుకు దేవుణ్ణి నువ్వు ఆరాధించాలి, స్తుతించాలి. ఒకటి, ఆయన దయాదాక్షిణ్యము గలవాడు, ఆయన దీర్ఘశాంతుడు అంట. మనము ఎన్ని చిన్న చిన్న పొరపాట్లు, పెద్ద పెద్ద పొరపాట్లు చేస్తున్నా దేవుని దృష్టికి ఒక్కోసారి ఇదే నోటితో మనం దేవుని ఆరాధిస్తాం, ఇదే నోటితో మనం దూషిస్తాం, ఇదే నోటితో మనము ఏదేదో మాట్లాడతాం, కానీ అబద్ధాలు చెప్తాం, నిజం పలకం ఒక్కొక్కసారి. కానీ ఈ నోటితో, నిజం పలకనటువంటి నోటితో దేవుని స్తుతిస్తే, ఆరాధిస్తే అది దేవుని దగ్గరికి చేరుతుందా?
చెప్పండి. ఇష్టం వచ్చినట్లు మనం చెడ్డ మాటలు తిట్టుకొని అదే నోటితో మరలా దేవుడిని స్తుతిస్తే ఆ స్తుతి దేవుని దగ్గరికి వెళ్తుందా? దీంట్లో కూడా దేవుడు మనకు సహాయం చేస్తున్నాడు. ఏమనంటే ఆయన దీర్ఘశాంతం చూపిస్తున్నాడు. ఏం చూపిస్తున్నాడండి? కృపాతిశయము గలవాడంట. ఆయన అందరికీ ఉపకారి. నువ్వు ఉపకారం చేయకపోతే దేవుడు చేస్తాడు. నువ్వు మంచి చేయకపోతే దేవుడు చేస్తాడు. ఆయన యొక్క నైజం అది. ఆయనలో ఉన్నటువంటి ఒక గుణం అది. దేవునికి స్తోత్రం. చూడండి 103వ కీర్తన 8వ వచనం చూడండి. 103వ కీర్తన 8వ వచనం. చూసారా ఏంటంట? ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితాల్లో కూడా ఈ విషయాన్ని గుర్తు చేసుకోవాలి. చూడండి యోబు గ్రంథం 3వ అధ్యాయము 4వ అధ్యాయం, క్షమించండి 4వ అధ్యాయము 2వ వచనం చదవండి. యోనా గ్రంథం, క్షమించండి యోనా గ్రంథం, యోనా గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనం. యెహోవా నేను నా దేశముందుండగా ఇట్లు జరుగునని నేను అనుకుంటుని కదా, అందువలననే నీవు కటాక్షమును జాలియు బహు శాంతమును అత్యంత కృపగల దేవుడివై ఉండి పశ్చాత్తాపపడి కీడు చేయక మానుదువని నేను తెలుసుకుని దానికి ముందుగానే తర్షీషుకు పారిపోతిని. ఎలాంటి వాడంటే దేవుడు అంటే, నేను నీనివేకు బొమ్మంటే తర్షీషుకి నేను వెళ్ళిపోతున్నానని చెప్పి దేవుని గుణలక్షణాలు యోనా తెలుసుకున్నాడా లేదా? చెప్పండి. యోనాని దేవుడు చంపేశాడా? ఒక పరీక్ష పెట్టాడు. ఆ నావలో తను ఎక్కినటువంటి తర్షీషుకు పోయే నావలో ఆ నావ అంతా కూడా వస్తువులన్నీ, అనగా దాంట్లో ఉన్నటువంటి థింగ్స్ అన్నీ కూడా, ఏమేమి సామాన్లు మోసుకొని పోతున్నారో అవన్నీ కూడా వారు నీళ్ళలో వేశారు. అంత మాత్రమే కాదు, ఆయన చెప్తున్నాడు, ఆయన నిద్రపోతున్నప్పుడు ఆయన లేపి తీసుకొస్తే చీటీలు వేసుకుంటే ఈయన మీద ఆ చీటీ రావడం. ఆయన చెప్తున్నాడు, ఎవరు నువ్వంటే ఇదిగో నేను దేవుని యొక్క దాసునని చెప్పడం. అంత మాత్రమే కాదు, ఆయన నన్ను ఎత్తి సముద్రంలో వేస్తే తప్ప ఈ గాలివాన ఆగదని చెప్పడం. ఎంత గొప్ప మాటలు అన్నీ ఆయనకి తెలుసు. ఎవరికండి? ఇప్పుడు మనం తెలిసి ఒక్కొక్కసారి మన జీవితంలో కూడా స్థితి ఆగిపోతుంటుంది. తెలిసి కూడా మనం పోవద్దన్న దగ్గరికి మనం పోతూ ఉంటాం. చేయొద్దన్న పని, దేవుడు చేయొద్దన్న పని చేస్తూ ఉంటాం. దేవుడు చెప్పిన పని చేయకుండా మనం చెప్పే పనులు, మన సొంత ఆలోచనలు, మన కోరికలు మనము ఈ లోకంలో జరిగించుకుంటూ ఉంటాం. అయినా దేవుడు ఎలాంటి వాడో ఏమన్నా తెలుసుకున్న తర్వాత అత్యంత, చూడండి ఆయన ఎలాంటి వాడంట? అత్యంత కృపగలవాడంట. అత్యంత కృపగల దేవుడు అయి ఉండి పశ్చాత్తాపడి కీడు చేయక మానుదువని నేను తెలుసుకొని దానికి ముందుగానే తర్షీషునకు పారిపోతిని. ఈరోజు ఎంతమంది ఉన్నారు ఇలాగా, ఏమన్నా అలాగా? కాబట్టి నేనేమంటానంటే, నీ జీవితంలో దేవుని ఆరాధించేటప్పుడు, దేవుని స్తుతించేటప్పుడు, దేవుని మహింపరిచేటప్పుడు, దేవుని గణపరిచేటప్పుడు నీ జీవితంలో నువ్వు తెలుసుకోవాల్సినటువంటి గొప్ప విషయం ఏంటంటే ఆయన దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, ఆయన కృపా సమృద్ధి గలవాడు, కృపాతిశయం గలవాడు, ఆయన అందరికీ ఉపకారి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
ఆయన కనికరము ఆయన సమస్త కార్యముల మీద నున్నవి. యెహోవా నీ క్రియలని నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించుచున్నవి. నీ భక్తులు నిన్ను సన్నతించుదురు. ఆయన రాజ్య మహోన్నత ప్రభావమును ఆయన బలమును నరులకు తెలియజేయుటకై నీ భక్తులు నీ రాజ్య ప్రభావమును గూర్చి చెప్పుకుందురు, నీ శౌర్యమును గూర్చి పలుకుదురు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు దేవుని బిడ్డలారా, దేవుని తెలుసుకున్న తర్వాత, దేవుని ఎరిగిన తర్వాత, దేవునితో నువ్వు సంబంధం కలిగి జీవించే ఆ ఉద్దేశం కలిగిన తర్వాత ఒకే ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుని స్తుతి నీ నోటి నుంచి వస్తున్నటువంటి దేవుని స్తుతి ఆగిపోకూడదు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్దాం, గట్టిగా చెప్దాం హల్లెలూయా. వెనకుండే వాళ్ళందరూ చెప్తాం గట్టిగా హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ యొక్క విషయము మనసులో నుంచి మనం ఎప్పుడు కూడా తీసివేసుకోకూడదు. దేవుణ్ణి ఆరాధించడంలో మనము ముందుండేవారుగా మనం దేవునికి కనబడాలి, దేవుని స్తుతించేవారుగా మనం కనబడాలి. ప్రార్థన అనేది నీ జీవితంలో నువ్వు అడగడం. ప్రార్థన అనేది చాలామంది చేస్తారు, కానీ స్తుతి మాత్రం చాలామంది చేయరు. దావీదు ముందు ప్రార్థన చేయడు, ముందు స్తుతి చేస్తాడు. ముందు ఏం చేస్తాడు? స్తుతి చేస్తాడు, స్తుతి ఆరాధన చేస్తాడు. తర్వాత ఆయన గురించి చెప్పుకుంటాడు. చూడండి 13వ వచనం చూడండి. నీ రాజ్యము శాశ్వత రాజ్యము, నీ రాజ్య పరిపాలన తరతరములు నిలుచును. యెహోవా పడిపో వారందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడు. ఈరోజు నీ జీవితంలో పడిపోయినావా? ఎక్కడ నువ్వు పడిపోయినావో అంటే దేవునికి నీ మంచితనాన్ని చూపించేటప్పుడు ఓడిపోయినట్టు కొంతమంది ఓడిపోతారు. దేవునికి మన మంచితనాన్ని మనం చూపించేదానికి ఇష్టపడతాం. ప్రభా నన్ను దీవించు, నన్ను ఆశీర్వదించు. మనము ఎందుకు దీవించబడలేదు, ఎందుకు ఆశీర్వదించబడలేదు అది మనకే తెలుసు. ఎందుకు మనం జీవితంలో అనేక సార్లు దేవుడు మన మాట వినడో మనకే అది తెలుసు. అయితే ఆయన మనకు తెలిసినా కానీ, దేవుడికి తెలిసినా కానీ మన పట్ల ఆయన ఒక రాజు ఏ విధంగా దేవుని యొక్క ఇష్టమైనటువంటి ఆ బిడ్డలను ఏ విధంగా ఆయన దయ, ఆయన కనికరం, ఆయన ప్రేమ, ఆయన దీర్ఘశాంతం, ఆయన సార్వభౌమత్వం, ఆయన ఉన్నతమైనటువంటి దీర్ఘశాంతం, కృపా సమృద్ధి, ఇవన్నీ కూడా మానవుని పట్ల పడిపోయినటువంటి వారిని ఎలాంటి వాళ్ళంట చెప్పండి అమ్మా? పడిపోయిన వాళ్ళు ప్రార్థన, దిగులుతో ఉన్నటువంటి వారి ప్రార్థన. ఈ కీర్తనలో ప్రార్థన కూడా ఉంది. ఈ కీర్తనలో చూడండి 18వ వచనం చూడండి. 18వ వచనం మనం గమనించినట్లయితే, తనకు మొరపెట్టు వారందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ యెహోవా సమీపస్తుడు. ఎంత గొప్ప విషయం! నిజముగా మొరపెట్టే వాళ్ళకి ఉంటారు, అందరి ముందు మొరపెట్టే వాళ్ళు ఉంటారు. అందరి ముందు నేను చాలా గొప్ప ప్రార్థనా పరుడిని అని చెప్పుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. నేను గొప్ప ప్రార్థనా పరురాల్ని, నేను చాలామంది ముందు నేను చాలా మంచి వ్యక్తిని, నేను చాలా పవిత్రమైనటువంటి పురుషుణ్ణి, నేను పవిత్రమైనటువంటి స్త్రీని, నా ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. మనలో మనం కనపరుచుకుంటుంటాం. మన ప్రార్థనలో దేవుని నీతి కంటే, దేవుని యొక్క దయాదాక్షిణ పూరితమైనటువంటి వాటికంటే కూడా మన ప్రార్థన కోటలు దాటిపోతుంటుంది ఒక్కొక్కసారి. మళ్ళీ చెప్తాను చూడండి, మన ప్రార్థన ఎలాగుంటుందంటే మనలో మనమే ఎత్తి పట్టుకొని అందరికంటే నేను చాలా భక్తిపరుడిని, నేను చాలా ఎలాంటి అంటే నాకంటే భక్తిపరుడు ఇంకొకడు లేడు అని నా భక్తిని నేను కనపరిచేదానికి ప్రతి మనుషుల ముందు నేను ఒక్కొక్కసారి నేను జీవించవచ్చు. స్త్రీ కానీ పురుషుడు కానీ నా ప్రార్థన ఖచ్చితంగా దేవుడు ఆలకిస్తాడని అనుకుంటుంటాం. కానీ మనలో ఉన్నటువంటి బలహీనతలు మనకు తెలియదు. అందుకే కృంగిపోయినటువంటి పరిస్థితిలో లేవనెత్తువాడై ఉన్నాడు, పడిపోయినటువంటి స్థితిలో ఉద్ధరించువాడై ఉన్నాడు, సర్వజీవుల
కన్నులు నీ వైపు చూచున్నవి, తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చున్నావు. నీవు గుప్పిలి విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరుచున్నావు. యెహోవా తన మార్గములన్నిటిలో నీతి గలవాడు, తన క్రియలన్నిటిలో కృపచూపువాడు. తనకు మొరపెట్టు వారందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. హల్లెలూయా. నియర్నెస్ టు లార్డ్ జీసస్ క్రైస్ట్. ఆయన సమీపస్తుడు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామపేట కూడిందరో అసలు నేను ఉంటానని చెప్పింది దేవుడు. నువ్వు ఒంటరి జీవితంలో కన్నీటి ప్రార్థన చేస్తూ ఉంటే అది ఎవరు చూడరు, అవునా? నువ్వు ఒంటరి జీవితంలో నువ్వు నీ ఇంట్లో, నీ గదిలో, నువ్వు నీ యొక్క సంఘంలో, లేకపోతే ఏకాంతంగా ఒక పొలంలో కానీ, లేకపోతే ఏదన్నా ఒక ప్రదేశం కానీ, కొండకి వెళ్ళి, లేకపోతే నీ ఇంట్లో నువ్వు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎవరు లేనప్పుడు, భర్త లేనప్పుడు, భార్య లేనప్పుడు, బిడ్డలు లేనప్పుడు, అందరూ ఎవరి పనికి వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు, నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు వెళ్ళి దేవుని స్తుతి ఆరాధన చేసి ఆ కన్నీటి ప్రార్థన చేస్తావు చూడు, అప్పుడే దేవుడు సమీపస్తుడే అంటాడు. చప్పట్లు కొట్టి దేవుని హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇది చాలా అవసరం. కాబట్టి ఈరోజు నీ జీవితం, నా జీవితం, మనందరి జీవితం దేవునికి ఇష్టంగా ఉందా? ఆయన ఎవరో తెలుసుకున్నారు. ఆయన సకల యుగములలో రాజు. ఆయన లాంటి రాజు ప్రపంచంలో ఎవరు నీకు కనబడరు. ఆయన లాంటి దేవుడు కూడా నీకు కనబడరు. కాబట్టి అలాంటి దేవుని నువ్వు కలిగి ఉన్నావు, అలాంటి దేవుని నువ్వు ఆరాధిస్తున్నావు, అలాంటి దేవుణ్ణి నువ్వు పూజిస్తున్నావు. ఈ దినమందు మనమందరూ లేచి నిలబడదాం, అందరూ లేచి నిలబడదాం. చూడండి, తన యందు భయభక్తులు గారు వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర ఆలకించి వారిని రక్షించును. యెహోవా తను ప్రేమించు వారందరికీ కాపాడును, ప్రేమించు వారందరినీ కాపాడును. అయితే భక్తిహీనులందరినీ ఆయన నాశనము చేయను. నా నోరు యెహోవాను స్తోత్రము చేయను. శరీరులందరూ ఆయన పరిశుద్ధ నామమును నిత్యము సన్నుతించుదురు గాక. అందరూ కళ్ళు మూసుకొని దేవుని స్తోత్రం చెప్తాం. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును.